మనసు రాదు. అయ్యమా, మీరు ఎందుకని నిజంగానే కొడుతున్నారు? ఎలా చేస్తున్నారో చూసారా బ్యాలెన్స్? అసలు నీకేమైంది? మా చిన్నాన్న చాలా టెన్షన్ గా ఉన్నారు. నేను వెంటనే వెళ్ళాలి. అందుకని నేను ఇప్పుడు ఆయన కలవడానికి వెళ్తున్నాను. నేను కూడా వస్తాను. మనం అక్కడికి వెళ్ళి స్లైడ్ చేద్దాం. మంచుల్లో మన బొమ్మలు చేద్దాం. అరే, హిల్ స్టేషన్ లో ఉండే చిన్నాన్న కాదయ్యా, చిమిడి ఏరియాలో ఉన్నారు కదా, ఆ చిన్నాన్నని చూడడానికి వెళ్తున్నాను. ఓకే, అయితే నువ్వు మాత్రం వెళ్ళిరా. లేదు, మేం కూడా వస్తాం. నీకు చిన్నాన్న అయితే మాకు కూడా చిన్నాన్నే కదా వరుస. వాళ్ళ బాబాయ్ ఎలా మనకి బాబాయ్ అవుతారు? తను డాగు, కానీ మనం క్యాట్ కదా. మన స్నేహితుడు కదా, అందుకనే అలా చెప్పాడు. వాడికి చిన్నాన్న అయితే మనకి చిన్నాన్న అవుతాడు కదా. అనుమానమా? సరే, అది వదిలేండి. చిన్నానికేమైంది? అదే తెలియలేదు. అది తెలుసుకోవడం కోసమే నేను వెళ్తున్నాను. నమస్కారం చిన్నాన్న. అరే జోర్దార్, అమ్మయ్య, నువ్వు వచ్చేసావు. వెళ్ళే ముందుగా నిన్ను చూడాలనుకున్నాను. ఎలాగోలా నువ్వు వచ్చేసావు. జోర్దార్, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? జోర్దార్ కాదబ్బా, నేనే వెళ్ళబోతున్నాను. నేను హిమాలయాలకి వెళ్ళబోతున్నాను. జోర్దార్, నువ్వు అనవసరంగా దిగులు పడుతున్నావు. ఈయన నీ ఇంకొక బాబాయ్ని చూడడానికి హిల్ స్టేషన్ కి వెళ్తున్నారు. ఏ గాడిద, నేను కొండకి వెళ్ళబోతున్నాను. శాశ్వతంగా వెళ్ళిపోబోతున్నాను. కానీ చిన్నాన్న, ఏం జరిగిందో చెప్పు. నాన్న, నాకు వయసు అయిపోయిందిరా. అయితే మీరు బీచ్ కి వెళ్ళండి. కొండంటే బాగా ఎత్తుకెక్కాలి కదా. నేను అన్ని వదిలిపెట్టి వెళుతున్నాను నాన్న. ఇక నేను ఏ విషయానికి పనికిరానురా. చిన్నాన్న, ఏంటి మీరు ఇలా ఆలోచిస్తున్నారు? నిన్న మా ఇంట్లోకి ఒక ఎలకపిల్ల దూరి పాలంతా తాగేసింది. కానీ దాన్ని నేనేమీ చేయలేకపోయాను. ఇంకొక పాలు కొనుక్కొని తాగొచ్చు కదా. ఇది కూడా పర్లేదు. కానీ 2-3 రోజుల క్రితం ఒక వీధి కుక్క మా ఇంటి ఓనర్ ని తరిమింది. దాన్ని పట్టుకోవడం నా వల్ల కాలేదు. మీ ఓనర్ తనని కాపాడుకోవడానికి పరిగెడుతున్నప్పుడు ఆయన్ని ఎందుకని మీరు పట్టుకోవాలని అనుకుంటున్నారు? నేను ఆ డాగిని పట్టుకోలేకపోయాను. నేను ఎందుకు పనికి రాకుండా పోయాను. ఏ ఫ్రెండ్స్, చిన్నాన్న తన కాన్ఫిడెన్స్ ని లూజ్ చేసేశారు. అవునయ్యా, ఆయన నమ్మకాన్ని ఆయన పోగొట్టుకున్నారు. ఇప్పుడు మనం ఏదో ఒకటి చేయాలి. ఏంటి అనుమానమా? మనం కౌన్సిలింగ్ కి అతన్ని డాక్టర్ బాలు దగ్గరికి తీసుకెళ్దాం. నాకు అర్థమైంది, బాగా అర్థమైంది. మీ సమస్య ఏంటో నాకు బాగా అర్థమైంది. చిన్నాన్న, నీకేమీ అవ్వలేదు. నువ్వు సూపర్ గా ఉన్నావు. అలాగా, ఇంత పెద్ద బాలు నన్ను చిన్నాన్న అని పిలుస్తోంది. అలాగైతే నాకు వయసు అయిపోయింది. ఈ ముసలోడు దేనికి పనికిరాడు. ఇలా చూడండి, ఇంత పెద్ద బాలు అంటే ఏంటి అర్థం? చూడ్డానికే నేను బాగా లావుగా ఉంటాను, కానీ నేను ఇంకా చిన్నపిల్లాన్నే. మీరు ఇతని కాన్ఫిడెన్స్ ని బూస్ట్ చెయ్యాలి. మిమ్మల్ని మీరే ప్రెస్టేషన్ లో పెట్టుకోకండి. అనుమానమా? అర్థమయ్యింది. అర్థమైన విషయాన్ని నీకు అర్థం చేయడానికి చాలా టైం పట్టదు. చిన్నాన్న, ఒక విషయం, మన జీవితంలో కొన్ని సమయాల్లో మన దగ్గర ఉన్న మన కాన్ఫిడెన్స్ మనల్ని వదిలి వెళ్ళిపోతుంది. కానీ అదే సమయంలో ధైర్యం అనే విల్లుని మనం పట్టుకోవాలి. బిడ్డ, ధైర్యం అనే అస్త్రం నా ఒంట్లో నుంచి వెళ్ళిపోయింది. ఇప్పుడు ధైర్యం అనే అస్త్రం చేతిలో పెట్టుకోవడం వల్ల ఏ ప్రయోజనం లేదు. మనల్ని చూసి ఎవరైతే భయపడుతున్నారో అప్పుడే మనము బాగా బలశాలవుతాం. రండి, మీరు నాతో పాటు రండి. బిడ్డ, ఒక పండుని నేను కొయ్యలేకపోతున్నాను. ఇక ధైర్యాన్ని ఎక్కడి నుంచి తీసుకురాను? నేనెందుకు పనికి రాకుండా పోయాను?
ఇలా చూడండి, ఇది సరిగ్గా ఉండదు. మీరు దేనికి సరిపడి రారని తెలిస్తే మీరు అలాంటి సమయంలో మీ వల్ల ఏం అవ్వుద్దో అది గొప్పగా ఉండాల్సిన అవసరం ఏమీ లేదు. మన వల్ల అవ్వదు అన్న విషయాన్ని సవాలుతో చెయ్యండి, అది చాలు. బిడ్డ, నా ఇంటి ఓనర్ని వాళ్ళ ఇల్లుని కాపలా కాయడమే నా పని. దానికే నేను పనికిరానప్పుడు నేను ఇంకా ఉండేందుకు. ఇలా రండి. ఈయన కాన్ఫరెన్స్ ని నేను ఎక్కువ చేయడానికి నా వల్ల కాలేదు. తల తిరుగుతుందయ్యా, తల గిర్రమని తిరుగుతుందయ్యా. డాక్టర్ బాలు, చిన్నాన్న ఏమనుకుంటున్నారంటే ఆయన తన ఓనర్ని ఇంటిని చూసుకోవడానికి అర్హత లేదనుకుంటున్నారు. ఉంటుందయ్యా, ఎప్పుడైతే తన కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గిపోతుందో ఇలా అనిపించడం సహజమే. కానీ మన కాన్ఫిడెన్స్ లెవెల్ తీసుకురావాలి. అందువల్లే అతన్ని మీ దగ్గరికి తీసుకొచ్చాం. మీరేం చేశారంటే అతని మనసులో ఉన్న కాన్ఫిడెన్స్ ని కొద్ది కొద్దిగా దిగజార్చేశారు. అనుమానమా? ఒకటి దారుంది, అది పాతదే, కానీ అది ఎప్పుడూ పనిచేస్తుంది. ఏం దారయ్యా అది? మనం దొంగల్లా అతనింటికి వెళ్దాం. దొంగల్లాగా అతని చేతుల్లో దెబ్బలు తిందాం. తను గట్టి మనిషి అనే కాన్ఫిడెన్స్ తనకు వచ్చేలా చేద్దాం. కానీ ఇప్పుడు చిన్నాన్న ఉన్న పరిస్థితుల్లో ఆయన ఎవరితోనూ గొడవ పడరే. మనలో ఒకరు తనకి ధైర్యాన్ని ఇవ్వడానికి తోడుగా ఉండాలి. వారే వా, చిన్న బుర్రలో నీకు ఇన్ని తెలివితేటలా. మంచిది చెయ్యి, అది ఈ రోజే చెయ్యి. బాబాయ్, జోర్దార్ మీకోసం స్పెషల్ గా చేసిన బాదాం హల్వాని ఇచ్చి పంపించాడు. ఆ, అలాగా? ఈ వయసులో నాకెందుకు ఇదంతా? పర్వాలేదు, నువ్వే తినబ్బా. ఓకే. లేదు, మీరే తినాలి. ఎందుకంటే దొంగల్ని పట్టుకోవడానికి మీకే స్ట్రెంత్ కావాలి కదా. ఆ, దొంగలు ఎక్కడున్నారబ్బా? ఈ పాటికి వస్తూనే ఉంటారు. అదేంటంటే వాళ్ళు దొంగలు కదా, వాళ్ళు ఎప్పుడైనా రావచ్చని అంటున్నాను, అంతే. అరే, వీళ్ళు నలుగురుగా ఎలా మారారు? అరే ఏంటబ్బా నలుగురా? నువ్వేమంటున్నావు? నాలుగు కాదు, దొంగలు ఇక్కడికి ఎలా వచ్చారు? వాళ్ళని ఎలాగైనా వెళ్ళి అడ్డుకోండి. ఏం ప్రయోజనం? ఎలాగో వాళ్ళందరూ నన్ను కొట్టి పాడేసి దొంగతనం చేయబోతున్నారు. వదిలే, వాళ్ళు దొంగతనం చేసుకొని. లేదు, నేను గొడవ పడతాను. మీరు ఈ హల్వాని తినండి. మీరు గొడవ పడడానికి స్ట్రెంత్ వస్తుంది. జోర్దార్ మీకోసం ఆశగా చేసి పంపించాడు. వాడికి మీ మీద బాగా కాన్ఫిడెన్స్ ఉంది. తమ్ముడు, మీరు నన్ను కొట్టకండి. అప్పుడే బాబాయ్కి కాన్ఫిడెన్స్ రాదు. మా, మీరు ఎందుకని నిజంగానే కొడుతున్నారు? వదిలేయండి, నా కొడుకుని వదిలేయండి. లేదంటే ఏం చేస్తావు? మీకెంత ధైర్యం ఉంటే నన్నే కొట్టడానికి వస్తారు దొంగ వెధవల్లారా. ఓయమ్మా, బాబాయ్ గారు ఇలా అందరినీ బాగా కొట్టేస్తున్నారు. బాబాయ్, చాలా ఆపండి. వాళ్ళిద్దరూ బన్నీ ఇంకా జోర్దారు. ఏంటి?
ఇదిగోండి చూడండి. ఓయ్మా, ఇక్కడున్న వాళ్ళందరూ ఎవరు? మేము ఇక్కడ దోపిడీ చేయడానికి వచ్చాం. ఆగండి తమ్ముడు, వద్దు. బాబాయ్ గారి చేతుల్లో మీరు బాగా దెబ్బలు తింటారు. పెద్దడా, మనం వేసిన ప్లాన్ తెలిసిపోతుందేమో. పర్వాలేదు, వదిలేయ్. అటు చూడు, ఆల్రెడీ 4 దొంగల్ని బాగా ఉతికారేశారు. వాళ్ళు నిజమైన దొంగలు. ఆ, చిన్నాన్న ఇలా చేశారు. అవును, మీరనే నేను అనుకున్నాను. అందుకని నేను వీళ్ళ దగ్గర బాగా దెబ్బలు తిన్నాను. వావ్ చిన్నానా, మీకు కాన్ఫిడెన్స్ తెప్పించడం కోసం మేము దొంగల వేషం వేసుకుని వచ్చాం. కానీ మీరు ఈ ఇంటిని దొంగల బారి నుండి కాపాడేశారు. ఇప్పుడు నీ దగ్గర చాలా గొప్ప శక్తి ఉంది, అర్థమయ్యిందా? ఇక హిమాలయాలకి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నాలో చాలా బలం ఉంది. నా బిడ్డ